ఈరోజు మనం నాగ చైతన్య న్యూ మూవీ అయిన 'తండేల్' రివ్యూ గురించి మాట్లాడుకుందాం. 'తండేల్' సినిమా ఎలా ఉంది? నిజంగా దొల్ల కొట్టేసిందా? అలాగే ఆఖరికి నాగ చైతన్య హిట్ కొట్టాడా? అనేది పూర్తి రివ్యూలో మాట్లాడుకుందాం. ముందుగా కథ దగ్గరకొస్తే, శ్రీకాకుళం చెందిన 22 ఫిషర్‌మెన్ ఎప్పుడులానే గుజరాత్ పోర్ట్ దగ్గర చేపలు పట్టి, అది గుజరాత్ స్టేట్‌కి అమ్ముతారు. కానీ అనుకోకుండా ఒకసారి వాళ్ళు పాకిస్తాన్ బోర్డర్ దాటడం జరుగుతది. ఒక అలల ప్రవాహం వల్ల. తర్వాత ఏమైందనేది మనం మూవీలో చూడొచ్చు. స్టోరీ అయితే రియల్ స్టోరీ మీద తీశారు. బాగుంది. ఇంకా నాగ చైతన్య యాస్ తండేల్ రాజు చాలా బాగా యాక్ట్ చేశారు. తన కెరియర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ మూవీ. తను ఏడుస్తున్నప్పుడు, తను నవ్వుతున్నప్పుడు మనం కూడా తనతో కనెక్ట్ అయిపోయి ఉంటాం. అలాగే సినిమాలో సాయి పల్లవి యాస్ సత్య, బుజ్జి తల్లి చాలా బాగా యాక్ట్ చేసింది. మనం కూడా కొన్నిసార్లు ఏంటి అమ్మాయి మీద ద్వేషం పెరుగుతది మనకి. కొంచెం చిరాకొత్తది ఏంటి ఇలా చేస్తుంది. అంటే తను అంత బాగా యాక్ట్ చేసిందని అర్థం. మనం ద్వేషించుకునేలా చేసింది. తర్వాత బబ్లు, కల్పలత, మహేష్, దివ్య గారు ఇలాంటి సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ప్లస్ అండ్ మైనస్ వస్తే ప్లస్ వచ్చేసి ఎమోషన్స్ బాగా వర్క్ అయినాయి. తండేలు కింద, అలాగే ఒక ప్రేమికుడి కింద చాలా బాగా హెల్ప్‌ఫుల్ అయినాయి సినిమాలో. తర్వాత ఇంటర్వెల్ సీన్స్. మనకప్పుడు దాకా స్టోరీ బిల్డప్ చేస్తూ ఉంటారు. ఇంటర్వెల్ తీసుకొచ్చేటప్పటికి మనకి మంచి గూస్ బంప్స్ వస్తాయి. సీట్ ఎడ్జ్‌లో ఉంటది ఇంటర్వెల్ సీక్వెన్స్. అక్కడ సీజే కూడా చాలా బాగుంది. ఆ తర్వాత మ్యూజిక్ అండ్ బీజీఎం బై డీఎస్‌పీ ఈస్ వెరీ గుడ్. ఆ 'బుజ్జి తల్లి' సాంగ్ అయినా, 'హైలెస్సో హైలెస్సో' సాంగ్ అయినా, తర్వాత 'ఓం నమ శివాయ' సాంగ్ అయినా, ఆ సాంగ్స్ అన్నీ చాలా బావుంటాయి ఒక్కోటి. పేరు పెట్టలేం అంత బా చేశాడు డీఎస్‌పీ అయితే. ఆ తర్వాత మెయిన్ లీడ్స్ పెర్ఫార్మన్స్. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరే మూవీని ముందు దాకా మోసుకెళ్లారు. ఇంకా మైనస్ దగ్గరకొస్తే శ్రీకాకుళం స్లాంగ్ అంత బాగా సెట్ అవ్వలేదు చాలా మందికి. మెయిన్ హీరో, హీరోయిన్ తప్ప మిగతా ఎవరికీ అస్సలు సెట్ అవ్వలేదు. ఏదో ఫోర్స్‌గా స్లాంగ్ చెప్తున్నట్టు అనిపించింది. ఆ తర్వాత సెకండ్ పాకిస్తాన్ సీన్స్. ఆళ్ళు పాకిస్తాన్‌లో చిక్కుకున్న కొన్ని సీన్స్ ఇంకా బాగా తీయాల్సింది. అంత కనెక్టింగ్‌గా అనిపించలేదు. ఇంకా 'చందు మొండేటి' ఒక డీసెంట్ మూవీ‌నే డెలివర్ చేశారు. ఇదొక డీసెంట్ వన్ టైమ్ వాచ్. సరదాగా మీరు ఫ్రెండ్స్‌తో ఎళ్లి చూడొచ్చు ఒకసారి. అదే కపుల్ అయితే మీరు మల్టిపుల్ వాచ్ కూడా చేయొచ్చు. మన ఆర్‌బీడీ రేటింగ్ వచ్చేసి 3/5 స్టార్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.